అందరికీ నమస్కారం. ఈరోజు అష్టమి. రాత్రి 8:46 లోపు ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. 60 నిమిషాల్లో కష్టాలు పోయి కోట్లు వస్తాయి. 60 నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. 60 నిమిషాల్లో మీకున్న కష్టాలన్నీ పోతాయి. మీరు వద్దన్న ధనం వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదృష్టం పడుతుంది. మీకుండే ఎలాంటి సమస్యలైనా సరే తీరిపోతాయి. నరదృష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఉండే భయంకరమైన కష్టాల నుండి మీరు సులభంగా బయటపడగలుగుతారు. జీవితంలో ఉండే దరిద్రవాదుల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే ఈ ఆవాలకు మన కష్టాలను తొలగించే శక్తి అనేది ఉంది. మన దరిద్రాలను తొలగించే పవర్ కూడా ఈ ఆవాలకు ఉంది. చెడు దృష్టిని, చెడు గాలిని, నెగిటివ్ ఎనర్జీని, దుష్ట బాధలను తొలగించే, అలాగే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి ధనాకర్షణను పెంచే శక్తి అనేది ఈ ఆవాలకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అష్టమి రోజు ఖచ్చితంగా రాత్రి 8:46 లోపు ఆవాలను ఈ ప్రదేశంలో పడవేయండి. మరి ఇంతకీ అష్టమి రోజున ఆవాలతో ఏం చేయాలి, ఎక్కడ పడేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనిషి అన్నాక ఎన్నో రకాల ఇబ్బందులు నిత్యం వస్తూనే ఉంటాయి. ఆరోగ్యం కొంతమందికి బాగుండదు, ఇంకొంతమందికి మనసు అనేది అస్సలకు బాగోదు. అంటే మానసికంగా బాగా బలహీనంగా ఉంటారు. ఎప్పుడు చూసినా డల్గా ఏదో ఒకటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. అలాంటి వారు ఏ పని చేసినా కొంతమందికి అస్సలు కలిసి రాదు. ఇంకొంతమందికి ఆర్థికపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు అనేవి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. మరి కొంతమందికి అప్పుల సమస్యలు ఉంటాయి. ఇలా ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు ప్రధాన కారణం ఏమిటి అంటే నెగిటివ్ ఎనర్జీ లేదా నరదృష్టి. ఈ రెండింటి వలన అన్ని రకాల సమస్యలు మనకు నిత్యం ఎదురవుతూ ఉంటాయి. మరీ ప్రత్యేకించి అష్టమి రోజున రాత్రి సమయంలో ఆవాలతో ఒక పరిహారం కనుక మనం చేసుకుంటే చాలు. ఇక మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి 60 నిమిషాల్లో ఫలితం అనేది వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏమీ లేదు, ఇదే రోజు అష్టమి రోజు చీకటి పడిన తర్వాత చక్కగా 2 స్పూన్ల ఆవాలను మీరు తీసుకొని ఆవాలను ఒక కూర గిన్నెలో వేయండి. చిన్న గిన్నెలో ఆవాలు వేసిన తర్వాత ఆవాల మీద ఒక 1/2 స్పూన్ అంతా గల్లుప్పు వేయండి. ఎందుకంటే గల్లుప్పు కూడా చాలా శక్తివంతమైన పదార్థం. ఈ గల్లుప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది కనుక ఈ గల్లుప్పును కూడా వేయండి. ఆ తర్వాత ఉప్పు పైన చిటికెడు పసుపును కూడా వేసి గిన్నెను మీ చేతులతో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత చివరిలో ఆ గిన్నెను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్కి ఎడమ వైపున పెట్టి వదిలేయండి. మరునాటి వరకు అలా వదిలేయండి. మరునాడు ఉదయం మీరు నిద్రలేచి ఇల్లు గుమ్మాలు తుడిచేటప్పుడు ఈ గిన్నెను తీసి దానిలోని ఆవాలను, ఉప్పును, పసుపును తీసుకొని వెళ్ళి ఎవరు నడవని చోట పడేయండి. లేదా ఏదైనా ఒక పెద్ద వృక్షం లాంటి ఉంటుంది కదా, అది అందులో మొదట్లో పడేయండి. ఇలా ఈ ప్రదేశంలో మనం పడేయడం వల్ల మనకు 60 నిమిషాల్లో మనకు పట్టినటువంటి దరిద్రము అంతా పోతుంది. నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, కష్టాల బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక శుభవార్తను, మంచి వార్తను మీరు వింటారు. కనుక ఏ సమస్యలు ఉన్నా సరే పర్లేదు. ఈరోజు రాత్రి అష్టమి రోజున కనుక రాత్రి 8:46 లోపు మీరు ఆవాలతో ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోండి. 60 నిమిషాల్లో ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
Thank you. Thanks for watching. Please like the video, share the video and subscribe the channel.